కేసీఆర్ గారితో మీదేమైనా పవిత్ర ప్రేమ? కేసీఆర్ గారితో సంబంధం లేవు మీకు? కర్ణాటక కాంగ్రెస్ తో లేదా? శివకుమార్ వాళ్ళతో అక్కడ ఎంత హక్కుండాను? నేను తెలంగాణలో ఎందుకు లేవు? ఇది కాంగ్రెసే కదా. కర్ణాటక ఎంత హక్కుంటుంది వెళ్ళి అంటే నీకు అక్కడ రంకు ఉంది ఉంటే ఉందేమో. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాదు ఎలా లేడు. పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అవ్వకముందు కూడా తను విడిచిపెట్టి వచ్చిన పార్టీ పట్ల నేను అదే గౌరవం భావంతో ఆ నాయకుడి పట్ల గౌరవం అభిమానంతో ఉంటాను. పార్టీ విడిచిపెట్టినంత మాత్రం నన్ను దూషించాల్సిన అవసరం లేదు. మీరు చెప్తారు అలాగా రోజాకి కూడా నానికి హార్మోనియం పెట్టికి మీ దగ్గర రావాలంటే వాళ్ళు తిట్టాలి అని చెప్పేసి వాళ్ళకి సిలబస్ ఇస్తారు గైడ్. అందరూ అలా ఉంటారని ఎందుకు అనుకుంటారు? మీకు మళ్ళీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా లేడైనా ముఖ్యమంత్రి అవ్వకముందు పిసిసి అధ్యక్షుడు అవ్వకముందు పార్టీలోకి వచ్చిన వెంటనే కూడా ఇలాగే ఉన్నాడు. పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీడియా ముఖంగా డైరెక్ట్ గా చెప్పాడు లైవ్ ఛానల్లో. టీడీపీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి ఓపెన్ గా మాట్లాడాడు. విమర్శలు కూడా చేసాడు. కొన్ని రామారావు గారి విమర్శ మీద కూడా విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒకటి రెండు విమర్శలు చేశాడు. అంత మాత్రాన తిట్టాలని బూతులు తిట్టలేదు. పార్టీ విడిచిపెట్టి వచ్చాం కదా వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా. అక్కడే అతను గౌరవం పొందాడు. ఇతను పద్ధతి అయినాడు రా బాబు. ఇప్పుడు ఒక మనిషి గుణవంతుడు అనుకున్నప్పుడు అతనిలో మంచి లక్షణాలు కనపడతాయి అందరికీ.